ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం కేవలాష్టకం లేదా కైవల్యాష్టకం, ఈ స్తోత్రం యొక్క అర్థం, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం. ముందుగా స్తోత్రాన్ని చూద్దాం. మధురం మధురేభ్యోపి మంగళేభ్యోపి మంగళం, పావనం పావనేభ్యోపి హరేర్నామైవ కేవలం. అత్యంత మధురమైన, పవిత్రాతి పవిత్రమైన, పరిశుద్ధమైన శ్రీహరి యొక్క పవిత్ర నామమే సర్వం. ఆ బ్రహ్మస్తంభ పర్యంతం సర్వం మాయామయం జగత్, సత్యం సత్యం పునః సత్యం హరేర్నామైవ కేవలం. బ్రహ్మ ద్వారా సృష్టించబడిన సమస్త విశ్వం భగవంతుని యొక్క ఉత్పత్తి. ఇది సత్యం, ఇది సత్యం, ఇదే సత్యం. శ్రీహరి అనే పవిత్ర నామమే సర్వం. స గురుః స పితా చాపి సా మాతా బాంధవోపి సహ, శిక్షయేచ్చేత్ సదా స్మర్తుం హరేర్నామైవ కేవలం. సద్గురువు, నిజమైన తల్లి, తండ్రి మరియు స్నేహితుడు, వారు బోధించేది ఒక్కటే, ఎల్లవేళలా గుర్తుండేది. అదే శ్రీహరి అనే పవిత్ర నామమే సర్వస్వం. నిశ్వాసేన హి విశ్వాసః కదారుద్ధో భవిష్యతి, కీర్తనీయమతో బాల్యాధరేర్నామైవ కేవలం. అనగా తుదిశ్వాస తీసుకునే సమయం ఎప్పుడు వస్తుందో, జీవితానికి ఆటంకం ఎప్పుడు ఏర్పడుతుందో ఎవరికీ తెలియదు. అందువల్ల చిన్న వయసు నుండి శ్రీహరి యొక్క పవిత్ర నామమే సర్వస్వం అని నిత్యం స్మరించడమే తెలివైన పని. హరిః సదా వసేత్తత్ర యత్ర భాగవతా జనాః, గాయంతి భక్తిభావేన హరేర్నామైవ కేవలం. స్వచ్ఛమైన ఆత్మ కలిగి భక్తిభావంతో పాడే ప్రదేశంలో పరమాత్మ అయిన శ్రీహరి శాశ్వతంగా ఉంటారు. శ్రీహరి అనే పవిత్ర నామమే సర్వం. అహో దుఃఖం మహాదుఃఖం దుఃఖాత్ దుఃఖతరం యతః, కాచార్థం విస్మృతం రత్నం హరేర్నామైవ కేవలం. అత్యంత దుఃఖం, బాధాకరం ఏమిటంటే గాజు బొమ్మగా పరిగణించడం. జనులు మరిచిపోయే ఈ రత్నం పవిత్రమైన శ్రీహరినామమే సర్వస్వమని. దీయతాం దీయతాం కర్ణే నియతాం నియతాం వచః, గీయతాం గీయతాం నిత్యం హరేర్నామైవ కేవలం. మళ్ళీ మళ్ళీ వినదగినది, మళ్ళీ మళ్ళీ చెప్పదగినది, ఎల్లప్పుడూ పాడదగినది పవిత్ర శ్రీహరినామం మాత్రమే సర్వం. తృణీకృత్య జగత్సర్వం రాజతే సకలోపరి, చిదానందమయం శుద్ధం హరిర్నామైవ కేవలం. అది మొత్తం విశ్వం గాజు ముక్కవలే కనిపించేలా చేస్తుంది. అద్భుతంగా, అన్నింటికంటే ఉత్తమంగా కనిపిస్తుంది. దివ్యమైన పారవశ్యంతో నిండి ఉన్న ఆ పరమ పవిత్రమైన శ్రీహరినామమే సర్వస్వం. ఈ అష్టకాన్ని ప్రతినిత్యం క్రమం తప్పకుండా శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా కోరిన కోర్కెలు నెరవేరి ఆధ్యాత్మిక తత్వం వృద్ధి చెందును. తుదకు మోక్ష మార్గంలో పయనించెదరు. ఇది కేవలాష్టక స్తోత్రం. ఇది కేవలాష్టక స్తోత్రం. దీనినే కైవల్యాష్టకం అని కూడా అంటారు. ఓం నమో నారాయణాయ.